నడుస్తూనే ఉంది. ఇకపోతే సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబుని శాడిస్ట్ పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సీఈసీకి నివేదిస్తామని హెచ్చరిక. ఏదైతే ఓర్వలేనితనాన్ని శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నాడు అంటూ పొదిలి మేమంతా సిద్ధం సభలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈ విధమైనటువంటి నోటీస్ ఇచ్చిందని రాశారు. చాలా కరెక్ట్. అలాంటి పదాలు వాడచ్చా వాడకూడదా అంటే ఖచ్చితంగా వాడకూడదు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆంబోతు, రాక్షస పాలన ఇవన్నీ కూడా అంతే కదా. ఇంకొకటి, ఇది వెంటనే రాయడం ఆపమంటలే, నేను రాయాలని అంటున్నా, ఇద్దరిది రాయాలి. నిన్న కాక మొన్ననే కదా ఫస్ట్ నోటీస్ వచ్చింది చంద్రబాబుకి. ఆ రోజున ఇట్లాంటి బ్యానర్ హెడ్డింగ్కి రాలేదు. చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలకి ఇంతకంటే నీచమైనటువంటి పదాలు వాడినటువంటి నేపథ్యంలో ఇది నీచమైన పదమే, అది నీచమైన పదమే. శాడిస్టు, రాక్షసుడు, నరహంతకుడు, ఓ పక్కన షర్మిల రోజు అయ్యే పదాలు వాడుతుంది, హంతకుడు లాంటి పదాలు. మరి ఎలవ్ చేస్తున్నదే. ఇక్కడ సమస్య ఏంటంటే 1 by 1 జరుగుతుంది. ఇక్కడ కూడా వార్తలు కూడా ఎవరికి నోటీస్ ఇచ్చారు అన్నటువంటి దాంట్లో కూడా చంద్రబాబుకి నోటీస్ ఇస్తే వార్త రాలా, జగన్కి నోటీస్ ఇస్తే వీళ్ళకి వార్త వచ్చింది.